బీహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించే దిశగా ఆలోచన చేస్తున్నామని ఆర్జేడీ నేత బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అన్నారు. దీనిపై మిత్రపక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సవరణపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ సవరణ జాబితా చట్టాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సమర్థించుకున్నారు. పారదర్శకత కోసమే ఓటరు సవరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. లైన్లో చేర్చుకుంటే మీ సహకారం అందది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా ఈరోజు షెడ్యూల్ 9లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పండి. ఈ సందర్భంగా బీసీలపై కపట ప్రేమ మానుకోమంటున్నాం. బీసీలపై మొసలి కన్నురు మీద మార్చమంటున్నాం. మీది అగ్రకుల అహంకారంగా ఉన్నటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు సరిగాదని మాట చెప్తున్నాం. రఘునందన్ రావు గారు, ముందు మీ పాఠాలు మీ బీజేపీ పార్టీకి నేర్పని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అగ్రకుల పార్టీ. తెలంగాణ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పని చట్టం చేసి సిపిఎం, సిపిఐ పార్టీలతో పాటు ఆర్జేడీ మిత్రపక్షాలుగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే త్వరలో బీహార్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలను బహిష్కరిస్తామంటూ బీహార్ ప్రధాన ప్రతిపక్ష నేత ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. దీనిపై బీహార్లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రత్యేక ఓటరు సవరణ చట్టం పేరుతోటి ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున బీహార్లో ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చేత కేంద్ర ప్రభుత్వం చేయిస్తోందంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా బీహార్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆర్జేడీతో పాటు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలతో పాటు ఆర్జేడీ మిత్రపక్షాలుగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే బీహార్ బంద్కు పిలుపునిచ్చాయి. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించే విషయంపై త్వరలోనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటామంటూ తేజస్వి యాదవ్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీహార్ ఓటరు సవరణ చట్టంపై ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలను స్తంభింపజేస్తూ అటు లోక్సభ, ఇటు రాజ్యసభను రెండు ఉభయ సభలను స్తంభింపజేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇండియా కూటమి నేతృత్వంలోని విపక్ష ఎంపీలు బీహార్లో ఓటరు సవరణ చట్ట కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై తేజస్వి యాదవ్ చేసినటువంటి ప్రకటన అయితే ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీహార్లో ఆర్జేడీ మిత్రపక్షాలతో సంప్రదించి బీహార్లో ఎన్నికలను బహిష్కరించాలా లేదా అనే దానిపైన నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పారు. మరోవైపు అమిత్ షాకు నితీష్ కుమార్పై, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై నమ్మకం కోల్పోబట్టే జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో ఎన్నికలు జరుగుతాయంటూ నితీష్ కుమార్ ప్రకటన చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చు అంటూ కూడా తేజస్వి యాదవ్ ప్రకటన చేశారు. ఏ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎన్నికలు జరుగుతాయో నితీష్ కుమార్ స్పష్టం చేయాలంటూ తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. మరోవైపు తేజస్వి యాదవ్ చేసినటువంటి ప్రకటనపై బీహార్లో అధికార జేడీయూ, బీజేపీ పార్టీలు తేజస్వి యాదవ్పై విమర్శలు చేశాయి. ముఖ్యంగా ఎన్నికల కంటే ముందే, ఎన్నికల షెడ్యూల్ వెలువడ కంటే ముందే తేజస్వి యాదవ్ బీహార్లో ఓటమిని ఒప్పుకున్నారంటూ అక్కడ జేడీయూ, బీజేపీ పార్టీలు ఆర్జేడీ తేజస్వి యాదవ్పై విమర్శలు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక మరోవైపు బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్నటువంటి ప్రత్యేక ఓటరు సవరణ చట్టంపై కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కూడా స్పందించారు. ముఖ్యంగా విపక్షాలు పెద్ద ఎత్తున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీహార్లో చేపడుతున్నటువంటి ప్రత్యేక ఓటరు సవరణ చట్టంపై నకిలీ ఓట్లను ఎలా అనుమతిస్తారంటూ ఓటరు జాబితా ప్రక్రియను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సమర్థించుకున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఆయన దేశ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం తల్లి లాంటిది. దానికి అనుగుణంగానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ చట్టాన్ని చేపట్టాం, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తున్నామంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా చనిపోయిన ఓటర్ల పేరుతో నకిలీ ఓటర్లను ఏ విధంగా అనుమతి చేస్తాము, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ 2 ప్రాంతాల్లో ఓట్లు నమోదు చేసుకొని 2 ప్రాంతాల్లో ఓట్లు వేసే వారికి ఎట్లా ఓటు హక్కును వేసేందుకు అనుమతిస్తామంటూ కూడా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్
ప్రశ్నించిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. పారదర్శకంగా ఎన్నికల ఓటర్ల జాబితాను తయారు చేయడం ఏ విధంగా తప్పు అవుతుందంటూ కూడా విపక్షాలను ప్రశ్నించిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా బీహార్లో జరుగుతున్నటువంటి ఓటర్ సవరణ ప్రక్రియను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. అయితే విపక్షాలు మాత్రం దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా బీహార్లో ఓటర్ సవరణ చట్టాన్ని వెంటనే నిలిపివేయాలంటూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పెద్ద ఎత్తున ఇండియా కూటమి నేతృత్వంలోని విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్న పరిస్థితి